యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటి, ఆయన జన్మకున్న ప్రాముఖ్యమైన విశేషం ఏంటి అన్న విషయాన్ని గురించి అనేకులకు తెలియజేయడానికి ప్రయత్నం చేయడం. అంతేకాని డిసెంబర్ 25న సెలబ్రేట్ చేసుకొని మరలా డిసెంబర్ 25 వరకు నీ యొక్క జీవితంలో లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తే దానివల్ల యేసుక్రీస్తు ప్రభువారు సంతోషించడు. నేను చేసిన పాపంలో కొరకై, సమస్త మానవాళి యొక్క పాపంలో కొరకై ఆయన చనిపోయి తిరిగి లేచాడు అన్న విషయాన్ని ఆ రోజు ఒక్కరోజే కాకోకుండా ప్రతిరోజు కూడా నీ జీవితం ద్వారా అనేకులకు తెలియజేయాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాని ఆ రోజు ఒక్కరోజు సంతోషించి తర్వాత మిగతా రోజులన్నీ నీ లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు గడుపుకుంటూ సంతోషంగా ఉంటానంటే దేవుడు నీ జీవితాన్ని బట్టి ఏమాత్రం సంతోషించాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. క్రిస్మస్ అన్నది ఒక దినాన జరుపుకునేది కాదు. ప్రతిరోజు క్రిస్మసే, మనకు ప్రతి క్షణము క్రిస్మసే, ప్రతి క్షణము క్రిస్మసే. ఆ సంతోషమైన విషయాన్ని మీరు మర్చిపోకండి. ఏదో ఒకరోజు డిసెంబర్ 25న మనము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే అయిపోదు. ఆయన చేసిన త్యాగానికి మనము ఆ చిన్న కేక్ కట్ చేసి ఇచ్చేస్తే అయిపోదు. ఆయన చేసిన త్యాగానికి ప్రతి క్షణము మనము ఈ జీవితం ఉన్నంత కాలము, మన శరీరంలో మన కంఠంలో ఊపిరి ఉన్నంత కాలము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పటికీ మనము ఆయన చేసిన త్యాగానికి మనము దేవుణ్ణి గణపరచలేం నా ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుడు కోరుకుంటూ ఉన్న క్రిస్మస్ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ఇప్పటికైనా సరి చేసుకుని నిజమైన క్రిస్మస్ స్టార్ను నీ హృదయంలో వెలిగించుకొని అనేకుల జీవితాలను వెలిగించే విధంగా నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ విధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని, అలాంటి జీవితాన్ని ఇప్పటి నుండైనా కలిగి ఉండాలని తీర్మానం చేసుకొని ఇక ముందు నీ యొక్క జీవితంలో ముందుకు అడుగులు వేయి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇదినా క్రైస్తవ సమాజం అంతా డిసెంబర్ 25నే ఏదో పెద్ద సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే దేవుడు నీ యొక్క జీవితాన్ని రక్షించడానికి గొప్ప దేవుడు, ఆరాధనలకు అర్హుడైన వాడు నీ కోసం నా కోసం దరిద్రుడిగా దీనుడిగా ఈ లోకంలో పశుల పాకలో జన్మిస్తూ వచ్చాడు. క్రిస్మస్ వచ్చేసరికి ఇంటిపైన మిద్దె పైన స్టార్స్ వెలిగిస్తూ ఉంటారు. దానికి లైట్లు పెట్టి మరి డిసెంబర్ నెల ఆరంభం నుంచి డిసెంబర్ నెల 31 వరకు కూడా ఆ స్టార్ వెలుగుతూనే ఉంటుంది. ఆ స్టార్ అనేది నీ హృదయంలో వెలిగించుకుంటే దేవుడు నిన్ను నీ జీవితాన్ని బట్టి సంతోషించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుడు తన యొక్క జన్మకు సంబంధించిన విలువైన సందేశాన్ని నీ జీవితం ద్వారా అనేకులకు తెలియజేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. క్రిస్మస్ వేడుక అన్నది జరుపుకుంటూ ఉన్న సంతోషమే, కానీ ఆ క్రిస్మస్ అన్నది నీ హృదయంలో ఆ తార దేవుడు నీ కొరకు నీ యొక్క జీవితాన్ని వెలిగించడానికి, నీ యొక్క జీవితంలో ఉన్న నీ యొక్క పాప మలినాన్ని కడిగివేయడానికి ఈ లోకంలో జన్మించాడన్న విషయాన్ని హృదయంలో వెలిగించుకుని దాని ద్వారా అనేకులకు ఆ వెలుగును ప్రకాశింపచేస్తే దానిని బట్టి దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అలాగే దేవుడు నిన్ను నడిపించునుగాక. దేవుడు ఆ విధంగా నీ యొక్క జీవితంలో అనేకులకు వెలుగు నింపే జీవితంగా దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.